దూరపరిచి ఈ కార్యమును మీకు మహిమకరంగా జరిగించుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే ఆరోపించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన మధ్యలో సొంత జూటూరు గ్రామం నుంచి వచ్చినట్టు దైవజనులు సౌందరరాజు గారు వచ్చి పాట పాడి ప్రభునామాన్ని గణపరుస్తారు. యోగిత సమభీకర్ అనేటువంటి పాట పాడతారు. చాలా చక్కగా పాడతారు. దేవునికి స్తోత్రం. చివరి వచ్చిన మీ అందరికీ వందనములు. వచ్చిన వారు నాతో కలిసి పాడండి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమెయెవరో. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమెయెవరో. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పొట్టో పద్మము వంటిది. షారోను వనములో పుష్పము వంటిది, లోయలలో పొట్టో పద్మము వంటిది. బలురక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది, బలురక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది. పరిమళ తైలము సువాసన గలది, పరిమళ తైలము సువాసన గలది. యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమెయెవరో. స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సందులలో ఎగురు పావురమది. మనోహరమైన ముఖము మధురమైన స్వరమును, మనోహరమైన ముఖము మధురమైన స్వరమును. ముడత మచ్చ కలంకము లేనిది, ముడత మచ్చ కలంకము లేనిది. నిగపబ గమనిస సగమ పదనిస. యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమెయెవరో. క్రీస్తుని రక్తముచే కడుగబడినదై పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది. క్రీస్తుని రక్తముచే కడుగబడినదై పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది. వరుని పిలుపు కొరకై ఎదురు చూచుచున్నది, వరుని పిలుపు కొరకై ఎదురు చూచుచున్నది. అది ఏ వధువైన క్రీస్తు సంఘము, అది ఏ వధువైన క్రీస్తు సంఘము. నిగమప ధనిసగా రిగమప ధనిస. యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమెయెవరో. చాలా సంతోషమన్న, ప్రత్యేకమైన వందనాలు. చాలా చక్కగా పాడారు. మరి వాక్యంలోనికి వెళ్దాం. చాలా సమయం అయిపోయింది. మరి వాక్యం కొరకై మరి సీనన్న సరే, వాక్యం కొరకై మరి మా నాన్నగారు బాలుడు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్త సమయం వరకు నీ నామము స్తుతినందదగినది బట్టి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం.
ఈ దినములో ఈ విధంగా నీ పాదాల సన్నిధిలో అయ్యా మీరు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. గిద్దలూరు ప్రాంతం వచ్చే దైవ సేవకులను తండ్రి ప్రయాణములో క్షేమాన్ని భద్రత అనుగ్రహించి కాపాడి డ్రైవింగ్లో తోడుగా ఉండి మా మధ్యకు తీసుకొచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు. మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతుండగా ప్రతి మాట మా ఆధ్యాత్మిక జీవితంలో మేలు పొందినట్లుగా సహాయం చేయండి. మీ దాసుని సిలువలో మరుగుపరుచుకో తండ్రి. మీ ఆత్మ నడిపింపు బలంగా దయచేయమని వేడుకొనుచున్నాం. పెంతెకోస్తు పండగ దినాన పేతురు బోధిస్తుండగా ఏ విధంగా అనేక మంది రక్షించబడ్డారో అంతటి గొప్ప కార్యం నీ దాసుని ద్వారా ఇప్పుడు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వాక్య పరిచర్య సందేశాన్ని అనుగ్రహించినట్లుగా మీ దాసుని మరొకసారి ఆత్మచేత బలపరచమని వేడుకొనుచున్నాం. తండ్రి నీ దాసుని హృదయం ఖాళీ చేసి నీ వాక్యమును సమృద్ధిగా నింపినైనా చేరవచ్చిన మా అందరికీ తండ్రి అది ఆత్మీయ ఆహారముగా అనుగ్రహించబడినట్లుగా సహాయం చేయమని నిలబడి మాట్లాడుతున్న మీ దాసుని మీ దయగల చేతులకు అప్పజెప్పుకొనుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా మంచిది. ప్రార్థించిన దైవ సేవకులకు ప్రభు పేరిట వందనాలు. అలాగే గిద్దలూరు ప్రాంతం నుంచి మన మధ్యకు మరి ఎంతో భారముతో పరిచర్య చేస్తూ మరి ముళ్ళపాడు గ్రామంలో అనేక మంది పేద ప్రజలను వారు చదివిస్తూ అనేక మంది దైవ సేవకులను పరిచర్యలో ప్రోత్సహిస్తూ ద లాస్ట్ కమాండ్మెంట్ మినిస్ట్రీని అలాగే ద గ్రేట్ ఫెయిత్ మినిస్ట్రీస్ని ద్వారా ఈ రెండు మినిస్ట్రీస్ ద్వారా గొప్ప పరిచర్యలను దేవుడు వారి ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. గత కింది మాసంలో అద్భుతమైనటువంటి దైవ సేవకులు ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి పిలిపించి ముళ్ళపాడు గ్రామం అంతా కదిలిపోయేంతగా అద్భుతమైన జనస్పందన. స్థలం పట్టలే, భోజనాలు వండినవి సరిపోలే. దైవ సేవకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి వాడుతబడినప్పుడు పెంతెకోస్తు పండగ దిగినటువంటి అభిషేకంతో ప్రజలందరూ దీవించబడ్డారు. గిద్దలూరు పట్టణానికి ముళ్ళపాడు ప్రాంతంలో ఉండి దేవుని దాసులు పెద్దలు టైటస్ అంకుల్ గారు అలాగే హానోక్ బ్రదర్ గారి మధ్య దేవుడు గొప్ప పరిచర్య చేయించాడు. బ్రదర్ చాలా జ్ఞానం కలిగిన వారు. ఎందుకంటే అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు కూడా ఆయన థియాలజీ బోధిస్తారు. మంచి ట్రాన్స్లేటర్. వివిధ దేశాలు గత ఆగస్టు మాసంలో అనేక దేశాలు తిరిగి దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఆయనను. ఈ విధంగా దీనులైన ఈ మారుమూల ప్రాంతమైన మన దగ్గరికి రావడం కూడా ఎంతో ధన్యత. 2-3 రోజుల కిందట ఫోన్ చేసి బ్రదర్ విజిటింగ్కు మన మందిరానికి వస్తున్నామన్నప్పుడు ఒక్కసారిగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే దైవజనులు మా ప్రాంతానికి రావడం అనేది. ఇంకోటి అంటే దైవజనుల మరి అవ్వగారి ఊరు మా అవ్వగారి ఊరు ఒకటే, ఆకవీడే. దేవుడు మరలా మేము కలిసిన తర్వాత ఆ పరిచయం కూడా మాకు తెలిసింది. ఏదేమైనా సరే ఈ విధంగా దేవుని పరిచర్యలో ఈ నేటి తరంలో దేవుని దాసుల్ని దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. మా మధ్యకు వచ్చినందుకు వందనాలు. ఇప్పుడు దేవుని దాసుల వాక్యాన్ని అందిస్తారు. ఆయనను మనం డయాస్ మీద ఆహ్వానిద్దాం. సార్ చప్పట్లు కొడుతూ దేవుని దాసుని మన మధ్యకు ఆహ్వానిద్దాం. హలో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గ్రామంలోనికి నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి పాస్టర్ గారు జగదీష్ గారికి నా యొక్క ప్రైజ్ లార్డ్ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క గ్రీటింగ్స్ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 2024 సంవత్సరంలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారా పాస్టర్ జగదీష్ గారికి మాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని బట్టి ఈ స్థలంలోనికి దేవుడు నన్ను ఆహ్వానించడం జరిగింది. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న మీ అందరికంటే కూడా వయసులో నేను చిన్నవాడిని అయినప్పటికీ దేవుని యొక్క కృప, ఆయన యొక్క బలము, ఆయన యొక్క ఆశీర్వాదం వల్ల అనేకమైన ప్రాంతాల్లో సేవకులను లేవనెత్తుతూ అదేవిధంగా అనేక పరిచర్యలు మినిస్ట్రీస్ ద్వారా చేయడమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 35 ఒక 2 నిమిషాలు ఒక ఇంట్రడక్షన్ చెప్తాను. 35 సంవత్సరాల క్రితము
మా నాన్నగారు పరిచర్యను ప్రారంభించాడు గిద్దలూరు ప్రాంతంలో, ముళ్ళపాడులో. అక్కడ అనేక మందికి ట్రైనింగ్, పాస్టర్లుగా తర్ఫీదును పొంది అనేక గ్రామాలకు సువార్త విస్తరణ పేరుతో అందరికీ కూడా సువార్తను విస్తరించారు. గాజులపల్లె గ్రామంలో కూడా ఒక పాస్టర్ను అపాయింట్ చేయడం అనేది, ఇక్కడ ఈ ప్రాంతం మాకు కొత్త కాదు. గడివేముల, ఓర్వకల్లు, తర్వాత ఆత్మకూరు, బండి ఆత్మకూరు, వెలుగోడు, కరివేన, తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా మా పాస్టర్లు పనిచేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి రావడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా నేను చూడడం చాలా సంతోషం. కొంతమందిని నేను కాన్ఫరెన్స్లో చూసినట్లు అనిపిస్తూ ఉంది. చాలా సంతోషం. సరే, కొన్ని విషయాలు, దేవుని మాటలు మనము మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో కొన్ని మాటలు, ఒక 3 మాటలు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. యెహోషువ గ్రంథంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఒకసారి మనం చూస్తే, ప్రపంచం యొక్క పటం చూసినప్పుడు దాదాపు 70% ఏముంటుందంట? నీరు ఉంటుంది. దాదాపు 70% నీరు ఉంటుంది. కేవలం 30% మాత్రమే భూమిని దేవుడు తయారు చేశాడు. అంటే నేలను దేవుడు తయారు చేశాడు. మనుషులు, పశువులు, తర్వాత జంతువులు, ఆకాశ పక్షులు, ఇవన్నీ కూడా నివసించడానికి, ఆమోదయోగ్యంగా ఉండడానికి కేవలము ప్రభువు 30% వరకు మాత్రమే భూమిని ఉంచాడు. ఈ 30% ఉన్నటువంటి భూమిలో అనేకమైన జాతులు, అనేకమైన దేశాలు, అనేకమైన విస్తారమైనటువంటి భాషలు మాట్లాడే ప్రజలు, అనేక జాతులు, అనేక కులాలు, అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకాలైన దేవుళ్ళు ఈ 30%లో ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, స్వాధీనపరుచుకున్నటకు మీకు అతి విస్తారమైన దేశం ఉన్నది. ఇంకా సేవకులు ఉన్నారు కదా, కొంతమంది సేవకులు, దయచేసి ఏమనుకోవద్దు, ఎవరైనా సేవకులు చేతుతారా? ఓకే, చాలా సంతోషం. మనం అందరం సేవకులం కదా. దేవుని యొక్క పనికి పిలువబడిన వారం. ఈ పనికి పిలువబడిన వారంలో చాలామంది హెచ్చు తగ్గులు లెక్క పెడతారు కదా. చాలామంది ఏంటి హెచ్చు తగ్గులు లెక్క పెడతారు. అంటే ఏంటి హెచ్చు తగ్గులు? నీవు అక్కడ కూర్చోవాలి, నేను ఇక్కడ కూర్చోవాలి, నీకు అది సాధ్యము, ఇది అసాధ్యము అని రకరకాలైనటువంటి మన యొక్క సేవలు కూడా చాలామంది లిమిటేషన్స్ అనేది పెడుతుంటారు. కానీ నేనేమంటానంటే, మనం అందరం కూడా సేవకులమైన మనం అందరం కూడా ఎవరమి? దేవుని సమానం. మనమందరం కూడా ఈక్వల్. మనందరం కూడా దేవునిలో ఈక్వల్ అయిన వాడు, సమానులం. కానీ దేవుని యొక్క కృపావరాలు, దేవుని యొక్క ఆత్మఫలాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో ఆయన పరిచర్యకు వాడుకుంటాం. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధాలుగా దేవుడు తన పని కొరకు నియమించుకుంటారు. ఇది నమ్ముదామా మనందరం? హల్లెలూయా. ఆయన రాజ్య కట్టడ కొరకై, దేవుని రాజ్యం యొక్క పరిచర్య కొరకై మనలందరినీ కూడా ఏం చేస్తాడు? ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిలాగా వాడుకుంటాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్కరిలాగా ఉపయోగించుకుంటాడు. దీంట్లో విమర్శ చేయడం, ఇంకొకటి చేయడం వీటిల్లో ఏది కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం. అందుకే యెహోషువ ఏమంటాడు? నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం. ఏంటి నాకు ఇష్టం అంటే విస్తరణ. ఏమిటది?
విస్తరణ. మా యొక్క పరిచర్య యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే అవుట్రీచ్ మినిస్ట్రీ. ఏంటి అవుట్రీచ్ అంటే క్రిస్టియన్ అవుట్రీచ్ మినిస్ట్రీ. క్రైస్తవులేతర మధ్యలో సేవ చేయడం. క్రైస్తవులేతర మధ్యలో సేవ చేయడం. సేవను దొంగిలకూడదు కదా. సేవను ఏం చేయకూడదు? దొంగిలకూడదు, దొంగతనం చేయకూడదు. సంఘాన్ని దొంగతనం చేయకూడదు. సేవను ఏం చేయాలి? విస్తరించాలి. సేవను విస్తరించాలి, సేవను సంపాదించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన యొక్క కృపలో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన యొక్క దయలో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన కృపలో మన తలాంతులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు మనకు దేవుడు ఇస్తాడు. మనము మన పాపములన్నీ కూడా పశ్చాత్తాపపడి బాప్తీసం తీసుకొని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటాం కదా. మనం పుట్టినమ్మటే ఒక 3-4 పిల్లలు పుట్టారనుకో, ఏమనుకుంటాం? క్రైస్తవ కుటుంబాలు ఏమంటాం? వీడిని దేవునికే నేను అప్పచెప్పాలని చిన్నతనం నుంచి అనుకుంటాం కదా. చిన్నతనం నుంచి అనుకుంటాం. కొన్నిసార్లు ప్రసవం అప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ప్రభువా ఎందుకో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, వీడి గనక పుడితే నేనేం చేస్తాను? నీ సేవకునిగా చేస్తాను ప్రభువా అని ఒప్పందం చేసుకుంటాం కదా. ఇది ఒక తంతు. రెండవది ఏంటో తెలుసా? దేవుడు పిలుచుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనల్ని పిలిచేవాడు. పిలుపు ఒకవైపు ఉంటుంది, మనకై మనము దేవుని పిలుపునకు లోబడేవారమై. 2 రకాలైనటువంటి ఉద్దేశాలు కలిగి. కానీ ఏ రకాలైనటువంటి ఉద్దేశాల్లో మనం సేవకు వచ్చినప్పటికీ కూడా మనం సేవలో ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఏంటంటే అది విస్తరణ. ఏమిటది? విస్తరణ. అందుకే యెహోషువ ఏమంటున్నాడో తెలుసా? స్వాధీనపరుచుకుంటూ ఒక అతి విస్తారమైన దేశం ఉంది, చాలా విస్తారమైన దేశం ఉంది. ఫిజికల్గా వెళ్దాం. బైబిల్ గ్రంథం ప్రకారము దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? నేను నీకు ఇవ్వను, నేనేం చేస్తాను? నీకు స్వాస్థ్యం ఇవ్వను. ఎవరికి ఇస్తాను? నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానానికి ఇస్తాను. అందుకే అబ్రహాముకు ఎక్కడ స్థిరమైన నివాసం ఎక్కడనుందా? ఎక్కడైనా నివాసం ఉందా? ఊరు దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఐగుప్తు వరకు ఆయన చేసిన ప్రయాణం అంతా కూడా ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడా అబ్రహాము? ఎక్కడ కూడా ఏర్పరచుకోలే. కానీ వారి కుమారులకు వారి స్వాస్థ్యానికి దేవుడు ఇస్తానని చెప్పినటువంటి భూమిని ఏం చేశాడు? ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఇచ్చాడు. దాదాపు 430 సంవత్సరాల వారి యొక్క వేదన, వారి యొక్క పోరాటము, వారి యొక్క ప్రార్థనను దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. సేవకులుగా మనకు మొట్టమొదటిగా ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మనం విస్తరించాలి. రెండవదిగా ఓర్పు సహనాన్ని మనము కలిగి ఉండాలి. ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా మనకు లేనిదే అది కదా. మానవులుగా మనకేముండదు? మానవులుగా ఓర్పు అస్సలు ఉండదు, సహనం అస్సలు ఉండదు. బైబిల్ గ్రంథం చదువుతాం, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్నీ చేస్తాం. కానీ ఆచరించడంలో ప్రతి ఒక్కరం కూడా ఏమైపోతున్నాం? విఫలమైపోతున్నాం. అందరం ఏమైపోతున్నాం? విఫలమైపోతున్నాం. అందును బట్టి సేవను పూర్వకాలం చూద్దాం. పూర్వకాలం అంటే ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి మా జేజనాన్న గారు కూడా గొప్ప సువార్థికుడు. ఆయన ప్రార్థన వల్లనే వినుకొండ సొలొమోను గారంటే ఆయన గొప్ప సువార్థికుడు. ఆయన ఈ ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి సువార్త చేశాడు. గిద్దలూరు నుంచి రోడ్లు లేవు, నల్లమల్ల కొండలెక్కి దిగి వచ్చి నంద్యాల ఈ ప్రాంతంలో, కర్నూలు, ఓర్వకల్ ఈ ప్రాంతంలో సేవ చేశాడు. వారి జనరేషన్ చూద్దాం ఎలా ఉంది. న్యాయంగా సేవ చేశారు కదా. న్యాయంగా సేవ చేశారు. నిజమైన సువార్తను వెల్లడించారు. నిజమైన సువార్తను చెప్పాడు. ఇప్పుడు సువార్త అంతా ఏమైపోయిందంటే రకరకాలుగా వేరేగా రూపాంతరం చెందుతూ ఉంది సువార్త. దేవుని యొక్క బోధను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ప్రక్కన పెట్టి లేనివన్నీ కూడా దేవుని బోధలోనికి తీసుకువచ్చి చెప్పడం ప్రారంభం చేశారు. అవునా కాదు?
అదే విషయం మాట్లాడుతున్నాం. స్వాధీనపరచుటకు అతి విస్తారమైన దేశం మిగిలి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా సువార్థికులుగా, మనమందరం కూడా విశ్వాసికులుగా ఏం చేయాలి? విస్తరణ చేయాలి. ఏంటి విస్తరణ? మన సంఘాన్ని విస్తరించాలి, మన సేవను విస్తరించాలి, మన పరిధిని విస్తరించాలి. 10 మంది ఉన్న విశ్వాసులు 10 మందితో మనం అనేకమైన గొప్ప కార్యాలు చేస్తే దేవుడు ఆ 10 మందిని ఏం చేస్తాడు? 100 మందినే చేస్తాడు. ఏం చేస్తాడు? ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం, అక్కడ చూద్దాం. ఆదికాండంలో 1వ అధ్యాయము 28వ వచనంలోనికి వెళ్దాం, చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? వారిని ఆశీర్వదించను. దేవుడు శపించేవాడా? మన దేవుడు శపించేవాడా? కానే కాదు. దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించేవాడు. ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడు? ప్రభువా ప్రభువా అన్న ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి చేరడు కదా? చేరతాడా? చేరడు. అంటే ఆశీర్వాదం 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 అని అంటాం, కానీ అది ఏ రకమైన ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు అని ఆలోచించాలి కదా. ఆశీర్వాదం అంటే, నేను ఈ నెలలో నాకు దేవుడు ఒక 5,000 ఇచ్చాడు, వచ్చే నెలలో ప్రభుత్వం వారు ఒక 5,000, లేదంటే నా సంఘం ఒక 5,000, లేదంటే ఇంకొకటి ఇట్లా మనము అంత పోగు చేసుకొని ఇదే దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదమా? అది దేవుడిచ్చిన ఆశీర్వాదమా? కానే కాదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. ఏ దేశాన్ని? పాలు తేనెలు ప్రవహించేది. నిజముగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమా? నేను వెళ్ళాను ఇశ్రాయేల్ దేశానికి 2018వ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాను. వెళ్తే అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమా అంటే అవును, కాదు. దేవుడు ఏం చెప్పాడు? యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు నది వరకు ఇదంతా కూడా ఎవరికి ఇస్తున్నాను? మీకే ఇస్తున్నాను. అక్కడ ఉంది కదా ఆ యూఫ్రటీస్ నది, ఆ యూఫ్రటీస్ నది ఆ పరిసర ప్రాంతంలో ఉన్న ఆ భూమి అంతా కూడా సారవంతమైనటువంటి భూమి. నిజముగా దేవుడు చెప్పింది కరెక్టే, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే ఆ దేశం. కానీ అది స్వాధీనపరచుకోలేదు వాళ్ళు. ఏం స్వాధీనపరుచుకున్నారు? దాని కిందనున్న భూమి అంతా కూడా స్వాధీనపరుచుకున్నారు. అందుకే ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రము, జెబులూను గోత్రము, గాదు గోత్రము, వీరికి మాత్రము మంచి శ్రేష్టమైనటువంటి పంటలు పండే, శ్రేష్టమైనటువంటి నీరు దొరికే ప్రాంతాలు వారికి వచ్చాయి. కానీ కిందనున్న యూదా ప్రాంతము, షిమ్యోను గోత్రము, ఎఫ్రాయిము గోత్రము, వీరికి మాత్రము అంత సారవంతమైన దేశము వారికి రాలేదు. అందుకే యెహోషువ ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు యెహోషువతో? నువ్వు వృద్ధుడైపోయావు, నీ న్యాయకత్వాన్ని ఎవరు కూడా ఇంకా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? కొత్త జనరేషన్ వచ్చింది. ఏ జనరేషన్ వచ్చింది? కొత్త జనరేషన్ వచ్చింది. పాత సువార్తనంతా ఏం చేస్తున్నారు? పక్కన పెడుతున్నారు. పాత సువార్తను పక్కన పెట్టి కొత్త సువార్తను స్టార్ట్ చేస్తారు. ఈ కొత్త సువార్త ఎందుకు చెప్తున్నారు అంటే ఏమంటున్నారు? టెక్నాలజీ పెరిగింది కదా, టెక్నాలజీని కూడా మనం ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలి. కానీ సైతాన్ ఏం చేస్తున్నాడు? ఆ టెక్నాలజీలోనే దూరి సంఘాలను ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు, విచ్చలవిడి చేస్తున్నాడు, సంఘాలను ముక్కలుగా చేస్తున్నాడు. సంఘాలుగా ముక్కలుగా. దేవుడు ఏమన్నాడు? ముక్కలు అన్నాడా? దేవుడు ముక్కలు చేసేవాడా? నాశనం చేసేవాడా? కాదు, విస్తరణ చేసేవాడు. మన దగ్గర ఇక్కడ ఒక సంఘం ఉంటే దేవుడు ఈ సంఘాన్ని ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. దేవుడు ఇక్కడున్న విశ్వాసులను ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. ఇక్కడున్న సేవకులను దేవుడు ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. చదువుదాం ఆ యొక్క వాక్య భాగం. ఆశీర్వదించి దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. దేవునికి స్తోత్రం. దేవునికి విస్తరణ అంటే చాలా ఇష్టం.
ఈ విస్తరణ కనుక దేవుని సేవలో లేదనుకోండి, దేవుని సేవలో విస్తరణ లేకపోతే మన యొక్క సేవ వ్యర్థం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సేవకులుగా విస్తరణ అనేది చాలా ప్రాముఖ్యత. ఈ కాలంలో సేవకులు తగ్గిపోయారు కదా. సేవకులు అంటే సువార్థికులు. ఎవరు తగ్గిపోయారు? సువార్థికులు తగ్గిపోయారు. కొంతమంది, కేవలము కొంతమంది మాత్రమే సువార్థికులు ఉన్నారు. ఎందుకంటే సువార్త చేస్తే డబ్బులు రావట్లేదు. సువార్త చేస్తే డబ్బులు రావు. ఇటీవలే ఒక గొప్ప సువార్థికుడు చనిపోయారు కదా, కోస్టల్ ఆంధ్రాకి చెందినటువంటి ప్రకాష్ గారు, గంటెల ప్రకాష్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత, చనిపోక ముందు వరకు ఆయన ఎవరు కూడా అనుసరించారా? అనుసరించడమే కాకుండా విమర్శించారు ఎక్కువగా. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశాడో తెలుసా? అనేకులకు సువార్త. అదే దేవుని యొక్క మహిమ. మనం ఏమనుకోవచ్చు, ఎందుకు ప్రభువా ఆయన్ను మీరు మరణానికి మీరు అనుమతించారు? దేవుడు అనుమతి లేనిది ఏదైనా జరుగుతుందా? ఒక తల వెంట్రుకైనాను ఏమైపోతుంది? రాలిపోదు. దేవుని అనుమతి లేకుండా ఎందుకు ప్రభువా నీవు ఆయన్ను అంత త్వరగా తీసుకెళ్ళావు అని నేను కూడా ప్రార్థన చేశాను. సమాధానం ఏంటి తెలుసా? ఆయన మరణంలో నుండి కూడా మహిమను పొందగలిగినటువంటి దేవుడు. ఆయన మరణం ద్వారా అనేక మందికి సువార్త ఏమైపోతుంది? ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా ఆయన చెప్పిన ప్రసంగాలు, ఆయన చెప్పిన సూక్తులు, ఆయన చెప్పిన మంచి విషయాలు ప్రతి ఒక్కరిలో ఏమైపోతున్నాయి? నాటబడుతున్నాయి. ఆయన ఒక్కరిలో నాడు. అమెరికా దేశంలో కూడా ఇటీవలే ఒక ఆయన చనిపోయారు, చార్లెస్ కిర్క్ అంట. ఆయన కూడా చంపేశారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దీని అర్థం ఏంటి? మనం అందరం ఏం చేయాలి? మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మెలకువగలిగి ప్రార్థన చేయాలి. వీలైనంతగా, సాధ్యమైనంతగా మన యొక్క సువార్తను, మన యొక్క వాక్య బోధనను, దేవుడిచ్చినటువంటి మన యొక్క జ్ఞానాన్ని అనేకులకు కూడా ఏం చేయాలి? మనము విస్తరించాలి. కేవలము జగదీష్ బ్రదర్ గారు ఈ గాజులపల్లె గ్రామంలో ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఏం చేయాలి? విస్తరించాలి. ఏ విస్తరణ? సువార్త విస్తరణ. దేవుని యొక్క మంచి మాట, దేవుని యొక్క మంచి సువార్త. అంతే చెప్తాం. మతం మారమంటామా మనము? కులం మారమంటాము మనము? ఏం చెప్పం కదా. ఏం చెప్తాం మనము? క్రీస్తు సువార్త. ఏంటి అంటే, ఏంటి సువార్త? క్రీస్తు సువార్త, దేవుని యొక్క మంచి వార్త. ఏంటిది? వెలుగు. ఏంటిది? వెలుగు. చీకటిలో సంచరించుచున్న వారికి వెలుగు ప్రకాశింపజేస్తుంది. ఈ ప్రపంచమంతా ఏ విధంగా ఉంది? చీకట్లో కొట్టమిట్టాడుతుంది. ఒకసారి మనం చూసినప్పుడు, బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు ఏమంటుంటాం? సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మనం ఏం చేస్తాం? ప్రసంగాలు చేస్తాం, వింటూ ఉంటాం కదా. ఏముంది సొదొమ గొమొర్రాలో? దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా ఎక్కడున్నాయి? సొదొమ గొమొర్రాలో ఉన్నాయి. కానీ ఆ సొదొమ గొమొర్రా ఎంత మంచి ప్రదేశమో తెలుసా? మంచి ప్రదేశమనే కదా లోతు అక్కడికి వెళ్ళాడా లేదా? అది యోర్దాను నది ప్రవహించే దేశం. యోర్దానుకు పక్కనే ఉంటుంది. అంటే నదీ ప్రవాహము పక్కన ఉన్న పట్టణాలన్నీ కూడా ఏమైపోతాయి? డెవలప్ చెందుతాయి. బాగా ఏం చేస్తాయి? డెవలప్ చెందుతాయి. అంతవరకు నంద్యాలలో తెలుగు గంగ వచ్చింది కదా, తెలుగు గంగే కదా. తెలుగు గంగ రాకముందు ఈ ప్రాంతం అంతా ఎలా ఉండేది? బీడు భూములు. కానీ తెలుగు గంగ ఒకసారి వచ్చిన తర్వాత ఏమైపోయింది? పచ్చగా అయిపోయింది నంద్యాలంతా. అవునా కాదు? అందుకే పూర్వకాలంలో ఒక మనిషి మనుగడ సాధించాలంటే వారి యొక్క స్థిర నివాసాలు ఎక్కడ ఏర్పరచుకుంటారంటే నదీ ప్రాంతాల్లో ఏర్పరచుకుంటారు. ఎక్కడ ఏర్పరచుకుంటారు? నదీ ప్రాంతాలు. సొదొమ గొమొర్రా పట్టణం పచ్చని పట్టణం, మంచి సారవంతమైనటువంటి పట్టణాలు. వారు మంచి ధనవంతమైన దేశాలు కూడా, మంచి ధనవంతమైన పట్టణాలు వారి. కానీ భౌతికంగా, లోకానుసారంగా అంత శ్రేష్టమైన పట్టణము, అంత సుఖవంతమైన పట్టణము, అంత విస్తారవంతమైన పట్టణము
కానీ లోపల ఉన్న మనుషులందరూ ఏమైపోయారు? దేవునికి పూర్తిగా ఏమైపోయారు? చెడిపోయారు. నీకు ఎంత భూమి ఉండి ఏం లాభము, ఎంత పంటలు పండి ఏం లాభము, ఎన్ని 2 పంటలు పండినా, గోధుమలు పండినా, ఒడ్లు పండినా, కంది పండినా, ఇంకొకటి పండినా అది దేవుడికి వ్యతిరేకంగా ఉంటే ఏమైనా లాభమా? కాదు. దేవుడు చూశాడు. ఏం చేశాడు? దాన్ని నాశనం చేశాడు. ఈ కాలంలో కూడా మనం సొదొమ గొమొర్రా గురించి అనుకుంటామే, కానీ ఈ కాలంలో మన చుట్టూ జరిగే సంఘటనలు అంతకంటే ఏమున్నాయి? అంతకంటే ఘోరంగా మనకు తెలియట్లేదు. మనకు వెనక ఏం జరుగుతుందో తెలుసా? మనకు తెలియకుండా మన వెనక ఏమేమి జరుగుతున్నాయో తెలుసా? వితిన్ కొన్ని సంవత్సరాలలో సువార్త ప్రకటించలేము. బైబిల్ చేతబట్టుకొని ధైర్యంగా తిరగలేము. మన కార్లకు కానీ, మన ఆటోలకు కానీ, మన యొక్క స్కూటర్లు, మన మోటార్ సైకిళ్ళకు కానీ దేవుని వాక్యాన్ని అందించుకోవడానికి మనకు స్వాతంత్రం లేదు. సిలువలు పెట్టడానికి స్వాతంత్రం లేదు. మన పిల్లలకు దేవుని పేర్లు పెట్టడానికి ఏం లేదు, స్వాతంత్రం లేదు. అవన్నీ కూడా ఎక్కడో జరగలే, వస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో మొత్తం స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది. మన పేపర్లో చూస్తే దళిత వాడల్లో ఏం చేస్తున్నారంట? 1000 దేవాలయాలు కడుతున్నారంట. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేవాలయాలు? 1000 దేవాలయాలు కడుతున్నారు. దీని అంతటికి ఏంటి సాదృశ్యం? త్వరలో దేవుడు చెప్పినటువంటి ప్రవచనాలు, ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? నెరవేర్చబోతున్నాయి. ఇంకనూ కళ్ళు మూసుకున్న విశ్వాసులు, ఇంకనూ కళ్ళు మూసుకున్న సేవకులు. మన విశ్వాసమే కదా. విశ్వాసులైనా దేవుడు మనకు నువ్వు విశ్వాసివి అని కళ్ళకు చెప్పాడా? లేదా ఎవరన్నా మనకు ఒక బిరుదు ఇచ్చాడా విశ్వాసి? లేదా నువ్వు దేవుని బిడ్డవని ఎవరైనా చెప్పారా? మనం సొంత ప్రకటన చేసుకుంటాం కదా. ఏమని? మా నాన్న దేవునిలోకి వచ్చాడు, మా నాన్న పాస్టరో లేదంటే సంఘ విశ్వాసో ఇంకొకడు, నేను కూడా అదే. మనము దీన్ని ఒక కులంలాగా, క్రైస్తవ్యాన్ని ఒక మతంలాగా మనం చూస్తున్నాం కదా. ప్రతి ఆదివారం ఆచారబద్ధంగా వస్తున్నాం, ఆచారబద్ధంగా చీరలు ధరిస్తున్నాం, ఆచారబద్ధంగా కొంతమంది సూట్లు వేసుకొని, కొంతమంది మంచి బట్టలు వేసుకొని వస్తున్నాం, ఆచారబద్ధంగా వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, పోతున్నాం. కానీ సోమవారం నుంచి శనివారం వరకు మనం ఏం చేస్తున్నాం? లోకంలో అందరు చేసే పనులే మనం కూడా చేస్తున్నాం. ఇంకా మన యొక్క ప్రత్యేకత ఏమన్నా ఉందా? దేవుడిచ్చినటువంటి ప్రత్యేకత మనలో కనపరచాలి కదా. కనపరచాలా లేదా? మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? మోషే సీనాయి పర్వతం మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు ఉండి ఏం చేశాడు? దేవునితో ముఖాముఖిగా మాట్లాడి కిందికి దిగి వచ్చిన తర్వాత ఎవరన్నా చూసారా ఆయన ముఖాన్ని? చూడలేకపోయారు. ఎందుకు? ఆయన మహిమ మోషేలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహిమ ఎక్కడికి వచ్చింది? మోషేలోనికి వచ్చింది. చూడలేకపోయారు. దేవుని యొక్క ప్రత్యేకత మనలో ఉంటే, దేవుని యొక్క మహిమ మనలో ఉంటే పక్కన ఎవడు కూడా మనల్ని ముట్టుకోలేడు, మనల్ని చూడలేడు, తల ఉంచుకొని వెళ్ళిపోతాడు మన ముందు. అటువంటి ప్రత్యేకతను మనం కలిగి ఉండాలి. అటువంటి ప్రత్యేకతను మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? విస్తరింపబడాలి. మన సేవను విస్తరింపచేయాలి. మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని వృధాపరుచుకోకూడదు, దేవుడిచ్చిన యవనాన్ని వృధాపరుచుకోకూడదు, దేవుడిచ్చిన వనరులను వృధాపరుచుకోకూడదు. ఏం చేయాలి? విస్తరణ చేయాలి. ఆత్మల భారం కలిగి ఉండాలి. దేవుని రాజ్యానికై మనమందరం కూడా పాటుపడాలి. ఈ పాటుపడే క్రమంలో అనేక మంది అనేక విధాలుగా అడ్డుకట్టలు ఉంటాయి కదా. మనకేముంటాయి? అనేక మందికి అనేక విధాలుగా అడ్డుకట్టలు ఉంటాయి. ఏం అడ్డుకట్టలు? అరే నువ్వు ఈ మాట చెప్పకూడదు, ఈ సంఘంలో ఈ ప్రసంగం నువ్వు చేయకూడదు, ఈ ప్రసంగం ఇంకొక సంఘంలో చేయాలి.
ఈ సంఘం ప్రసంగం ఇది కాదు, ఈ సంఘం పాటలు అది కాదు అని రకరకాలుగా మనం ఏం చేస్తున్నాం? డివైడ్ చేస్తున్నాం కదా. సంఘాలు ఏమైపోతున్నాయి? డివైడ్. కానీ ఎంతమంది డివైడ్ అయినా, ఎంతమందికి వారి యొక్క ఆలోచనలు విధి విధాలుగా ఉన్నా, కానీ మన గురి గమ్యం అంతా ఏమై ఉండాలి? యేసు వైపుకు మనము ఏం చేయాలి? పరిగెడుతూ ఉండాలి. పరుగు పందెంలో పరిగెడుతుండాలి. ఆ పరుగు పందెంలో మనం ఎక్కడ కూడా ఏమైపోకూడదు? ఆగిపోకూడదు. ఎక్కడ కూడా ఆగిపోకూడదు, అలసిపోకూడదు. కానీ అదే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను పరుగు పందెంలో అలసిపోకూడదు, నేను పడిపోకూడదు. నీ ఉన్నంత వరకు, నీవు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత వరకు, నా యొక్క మాట గట్టిగా ఉన్నంత వరకు, నా సత్తువ ఉన్నంత వరకు ఏం చేయాలి? నీ యొక్క సువార్తను నేను ప్రకటిస్తూ ఉండాలి ప్రభువా అని మన యొక్క ప్రార్థన ఉండాలి. విశ్వాసమైన సుసేవకులమైన ప్రార్థన ఉండాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయారు? విఫలమైపోయారు. ఏం విఫలమయ్యారు? దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని పొందడంలో విఫలమయ్యారు. దేవుడు 100% ఇస్తే వీళ్ళు కేవలము 40%, 50% మాత్రమే స్వాధీనపరచుకొనగలిగారు. 40%, 50% మాత్రమే స్వాధీనపరచుకొనగలిగారు. మిగిలిన స్వాధీనపరచుకోలేని దేశము ఇప్పటికీ కూడా అదే విధంగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా సేవకులుగా సంఘాలు కట్టాలి. సంఘాలు ఏం చేయాలి? సంఘం ఉండాలి. సంఘము పాస్టర్ను, సంఘ కాపరిని ఏం చేయాలి? పోషించాలి. సంఘము సంఘ కాపర్లకు ఏం చేయాలి? పోషించాలి. అది దేవుడిచ్చినటువంటి ఒక కట్టడ. కొంతమంది అంటారు, నా దగ్గర ట్రైనింగ్ అయిన ఒక బ్యాచ్ అంటారు, అయ్యా ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు మనకెందుకు? ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు మనకెందుకు? మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథమే కదా మనకు కావాల్సింది. మనకు నూతన నిబంధనలో ఉన్నాం కదా అంటారు. నేను ఒకటే ప్రశ్న వేస్తాను, పాత నిబంధన లేనిదే కొత్త నిబంధన ఉందా? లేదు. పాత నిబంధనలో ఉండి ప్రవచనాలు నెరవేర్చడానికి ఎవరు వచ్చాడు ఈ లోకానికి? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మరి అది లేనిదే ఇది ఉంటుందా? మన వంశానికి పితరుడు లేనిదే మనం ఉంటామా? మన తండ్రి లేనిదే మనం ఉంటామా? లేదంటే మన జేజనాన్నగారు లేనిదే మనం ఉంటామా? వారి వంశం లేనిదే మనం ఉంటామా? ఉండము కదా. అంతా కూడా మనకు ప్రాముఖ్యమైనది. కానీ దేవుడిచ్చినటువంటి పరిచర్యలో, దేవుడిచ్చిన సంఘంలో మనం ఏం చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి చేస్తూ దానితో పాటు మన సంఘాన్ని ఏం చేయాలి? అభివృద్ధి పరచాలి, విస్తరింపచేయాలి. ఏంటి ఆ విస్తరణ? విశ్వాసులకు మనం నేర్పించాలి. ఏం నేర్పించాలి? విశ్వాసులకు. ఇప్పుడు ఇంకొక సంఘాలు, కొన్ని సంఘాలు వచ్చాయి. ఇప్పుడు ఏమొచ్చాయి? కొన్ని సంఘాలు. ఏమిటి ఆ సంఘాలు అంటే, కొంతమంది గ్రూపును తయారు చేస్తారు సంఘంలో. నేను ఎవరిని కూడా విమర్శించేవాడిని కాదు. ఎందుకంటే విమర్శించే స్థాయి, తీర్పు తీర్చే స్థాయి దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. కానీ మనం తీసుకుంటాం. న్యాయం చేసేవాడు ఎవరు? దేవుడే న్యాయం చేసేవాడు దేవుడే. విమర్శ అయినా ఇంకోటైనా అది ఆయనకే వదిలేయాలి మనం. కానీ ఇప్పుడు అంతా ఎలా ఉందంటే, ఒక సంఘంలో కొంతమంది తీసుకొని సోమవారం నుంచి శనివారం వరకు వారి పని ఏంటో తెలుసా? ఆ పట్టణంలో ఉన్న వేరే సంఘానికి చెందిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడము, మా పాస్టర్ గారు ఇది మా సంఘము అద్దాలతో కట్టాము, మా దాంట్లో ఇంకొక రకరకాలైనటువంటి ఇవి ఉంటాయి అవి ఉంటాయని మభ్యపెట్టే సువార్త వచ్చింది కదా. మభ్యపెట్టే సువార్త వచ్చింది. గొర్రెలను ఏం చేయాలంటే మనం సంపాదించాలి. గొర్రెలను మనం ఏం చేయాలి? సంపాదించాలి. దొంగిలకూడదు. క్రీస్తు సువార్తను దొంగిలకూడదు. యేసు ప్రభు చెప్పిన విషయాలను మనం ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టుగా ఆయనకు ఏం చేయాలి? మనం ఇతరులందరికీ కూడా మనము పంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందుకే ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా పనిచేసే వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? విస్తరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదంలో నుంచి మనకేం చేయాలి? దేవుడు విస్తరించిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం విస్తరించకుండా అక్కడే కూర్చొని అక్కడే తింటూ అక్కడే సుఖిస్తూ అక్కడే ఉంటే దేవుని పని ఏమైపోతుంది? విస్తరణ చెందదు. మన భారతదేశం 29 రాష్ట్రాలు ఉన్నాయి. విస్తరించడానికి అనేక రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఎవరు విస్తరించరు. అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కదా. అందరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లోనే. వాక్యం చెప్పే వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మన గాజులపల్లిలో ఉంది. గాజులపల్లిలో మన యొక్క వాక్యం లైవ్లో టీవీలో పోతే ఎవరన్నా చూస్తారా? ఎందుకు చూడరు చెప్పండి? మన అడ్రస్ ఎక్కడ ఉంటుంది? గిద్దలూరు అనో గాజులపల్లిలో అని ఉంటుంది. మరి గిద్దలూరులో ఎవరు ఉంటారా? బాగా చెప్పేటోళ్ళు ఉంటారా? గాజులపల్లిలో ఎవరు ఉంటారు? అంత మంచి దైవ సేవకులు ఉంటారా అని ఒక ఆలోచన వస్తుందా రాదా? అదే హైదరాబాద్ అనుకో, అబ్బో హైదరాబాద్ నుంచి వచ్చిన దైవ సేవకుడు అంట అని ఏం చేస్తారు? అందరు రావడమో చూడడమో జరుగుతుంది. కానీ అక్కడ ఏమీ కూడా ఉండదు. అందుకే నేనేమంటాను, హైదరాబాద్ పాస్టర్ ఒకటే, గాజులపల్లి ఉన్న పాస్టర్ ఒకటే. కానీ దేవుడు ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అనేది ముఖ్యం, ఇంపార్టెంట్. ఎవరు ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అనేదే ఇంపార్టెంట్. అదే చెప్తున్నాడు. దాంట్లోనే ఫలించి దేవుడు మనల్ని అభివృద్ధి చెందించి ఆయన యొక్క కృపలో ఆయన దయలో మనందరినీ కూడా దేవుడు వర్ధిల్లపరచాలి. కాబట్టి ఈ దినమున మనం అందరము దేవుని వాక్యం ఏంటంటే విస్తరణ. మన యొక్క పరిధి దాటి మనం ఏం చేయాలి? విస్తరింపజేయాలి. మన పరిధి దాటి మనం ఏం చేయాలి? మన సంఘాన్ని విస్తరింపజేయాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ఏమవుతుంది? మన మీద నిండుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క శనివార దినమున గాజులపల్లి గ్రామంలోనికి నన్ను మీరు తీసుకువచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఇక్కడున్న సంఘ కాపరి అయినటువంటి జగదీష్ గారిని బట్టి, వచ్చిన సేవకులను బట్టి, పాస్టర్లు గారిని బట్టి, విశ్వాసులను బట్టి, జగదీష్ గారి కుటుంబాన్ని బట్టి, ఈ చుట్టుపక్కల జగదీష్ గారికి సహకరించే వారందరిని బట్టి మీకు మిక్కిలి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అవును ప్రభా, ఈ యొక్క సంఘాన్ని మీరు విస్తరించాలి ప్రభా. ఈ సంఘ కుటుంబాన్ని మీరు విస్తరించాలి ప్రభా. జగదీష్ గారికి, సంఘానికి కావలసిన అవసరతలన్నీ కూడా మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి చెందిస్తున్నావని నేను నమ్ముతున్నాను తండ్రి. మీ వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. కేవలం ఈ యొక్క చిన్న గ్రామంకే కాదు కానీ ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క సువార్తను గొప్పగా అభివృద్ధి చెంది ఫలించి అభివృద్ధి చెంది ఒక గొప్ప సంఘముగా ఈ సంఘాన్ని మీరు విస్తరించుటకు మీ యొక్క కృపను చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు. మేము చేసే పరిచర్యలన్నింటిలో మీరే ముందుండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని దైవ సేవకులు కొత్త రకంగా మనకు అందించారు. నిజమే, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కోరుకునేది విస్తరణ, అభివృద్ధి. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత రోజులు గడిచే కొద్దీ తల్లిదండ్రులు వాళ్ళని వృద్ధి కోరుకుంటారు. వాడు పెరగాలి, పెద్దవ్వాలి, పుట్టినవాడు పాకాలి, దోగాడాలి, చిన్నగా తప్పెటడుగులు వేస్తూ నడుస్తూ కింద పడుతూ లేస్తూ నడుస్తూ ఆశపడాలి. పుట్టినవాడు పుట్టినట్టే కుర్చీకో మంచానికో పరిమితమైతే వేదన. ఇలాంటి పిల్లోడు మాకు పెట్టినాడే, పోలియో వ్యాధి కలిగినాడని కదా. దేవుడు కూడా మన దగ్గర ఎలా ఉన్నాము ఆరంభంలో, లాస్ట్ మన ముగింపు యాత్రలో కూడా అదే స్థితిలో ఉన్నామంటే అది మన
దౌర్భాగ్యపు పరిస్థితి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా విస్తరింపబడాలి, వృద్ధి చెందాలి కదా. విశ్వాసి ఒక విశ్వాసంలో నుండి అమూల్యమైన విశ్వాసంలోకి నడిపించబడాలి. ప్రతి సేవకుడు తన యొక్క పరిచర్య సరిహద్దులను విస్తరింప చేయబడాలి కదా. సేవకుడు సేవలో ఎంత నలుగుతూ ఉంటాడో అంత సువాసన వెదజల్లుతూ ఉంటాడు, అనగా అంతగా విస్తరిస్తూ ఉంటాడు. దేవుని పిల్లలుగా విశ్వాసంలో మనం విస్తరించాలి, దేవుని మీద నమ్మకంలో మనం విస్తరించాలి. అలాగని ఈ ఆత్మీయ జీవితంలో మనకు ఎన్నో శోధనలు సేవకుల జీవితంలో చెప్పనక్కర్లేదు కదా. ఒక సమస్య తిరిగితే మరో సమస్య డోర్ దగ్గర వచ్చి నిలబడుతుంది. ఏదేమైనా సరే దేవునిలో ఈ కష్టాలలో నిలబడి వృద్ధి పొందినప్పుడే దేవునికి మహిమకరమైన జీవితము కదా. అనేక మంది దూతల ఎదుట దేవుడు పిలిచి, ఇన్ని సమస్యలు వచ్చిన నా కొరకు నిలబడి వృద్ధి చెందాడు, విస్తరించాడు అని దేవుడు సంతోషపడతాడు. ఏదేమైనా చక్కటి వాక్యాన్ని దైవ సేవకులకు అలాగే విశ్వాసాలకు అందించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. కల్వరి ప్రేమ మినిస్ట్రీస్ నుంచి మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. మరి మన మధ్యలో శ్రీనన్న గారు వచ్చి ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. తదుపరి మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. కృపగలిగిన నా తండ్రి, దయగలిగిన నా దేవ, సర్వోన్నతుడమైన నా యేసు, సర్వశక్తివంతుడా, అతిలోక సుందరుడమైన నా తండ్రి, ఆది సంబోధుడా, ప్రేమ సత్య స్వరూపుడమైన యేసు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను స్వామి. మా పట్ల ఎంతో ప్రేమ, జాలి, కనికిరం చూపే భగవంతుడు నీ ఒక్కడివి. మమ్మల్ని ఆదరించి చక్కగా నడిపించగలిగిన శక్తివంతుడు నీ ఒక్కడివే స్వామి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ దాసుని మా మధ్యకు నడిపించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము ఉన్న చాటునే ఉండకుండా విస్తరింప చేయమని నీ పాద సన్నిధిలోనే అడుగుతున్నాం స్వామి. అయ్యా, మా గ్రామాలలోనే కాదు అనేక గ్రామాలలో నీ పని జరుగులాగున సహాయం చేయమని అడుగుతున్నాం. అయ్యా, మేము వట్టివారము మట్టివారము నాయన, జ్ఞానం లేని వాళ్ళం స్వామి. నీవే మాకు సహాయం చేసే ముందుకు నడిపించమని అడుగుతూ ఉన్నాం. నీ దాసుని ద్వారా గొప్ప వర్తమానాన్ని అయ్యా మాకందరికీ వినిపించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ దాసులమని చెప్పుకుంటూ మా పనులు మేము చేసుకుంటున్నామే, కానీ అయ్యా పరిపూర్ణమైన నీ సేవలో మేము వర్ధిల్లలేకపోతూ ఉన్నాం స్వామి. తండ్రి, నీకు స్తోత్రాలు. నీ రాకడ సమీపం ఉంటుంది అయ్యా. నువ్వు చెప్పిన గుర్తులన్నీ జరుగుతూ ఉన్నాయి స్వామి. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా విస్తరణ నువ్వు కాపాడమని అడుగుతున్నాం. మమ్మల్ని విస్తరింపచేయమని నీ పాద సన్నిధిని అడుగుతున్నాం తండ్రి. నీ బలమైన వాక్యం మా హృదయాల్లో నింపి అయ్యా తండ్రి అనేకులకు వెగజలులాగా సహాయం చేయమని అడుగుతున్నాం స్వామి. నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, సర్వకృపానిదైన దేవుడు, యుగయుగములకు నమ్మదగిన యేసు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఘనత మహిమ నీకు అర్పించుకుంటూ మా ప్రార్థన ఆలకించి తోడ నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే స్తోత్రాలు. మన ప్రభుని యెహోవా ప్రేమ, మన ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. చాలా వందనాలన్నా. మరి ఈ సమయంలో మీ అందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి. దానికంటే ముందుగా దైవ సేవకులు మరి ప్రార్థన అవసరత కలిగిన వారు ప్రార్థన చేస్తారు. తదుపరి దైవ సేవకులు గుర్తింపుగా ఒక చిన్న గ్రూప్ ఫోటో మనతో తీసుకుంటారు. తదుపరి మన భోజన కార్యక్రమానికి వెళ్దాం. ఇంతటితో ఈ ప్రార్థన ముగించబడింది.